ఏం పేరండి? యాదగిరి అండి, కొండపలకల మాది, మానకొండ మండల్. ఎట్లా ఉంటుందండి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 3 నెలలు 4 నెలలు అవుతా ఉంది, మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. సో ఎట్లా చూస్తారు వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇప్పటివరకు అయితే ఎవరికీ నమ్మకం లేదండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి చాలామందికి ప్రజలకు కూడా నమ్మకం పోయింది. ఈ 4 నెలలనే ఆయన 100 రోజులలో ఏదో చేస్తా అని చెప్పి చాలామంది ఊహించుకొని మార్పు కోరుకున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయరనేది కూడా తెలిసిపోయింది. వాళ్ళే వాళ్ళ పార్టీలనే కుమ్ములాటలు, వాళ్ళకే పడతలేదు. ఈ ముఖ్యమంత్రి కూడా కోసేలా ఉంటాడో కూడా తెలియదు. తర్వాత ఆయన ఏదో 15 ఆగస్టు వరకు నేను రైతుల రుణమాఫీ చేస్తా అంటున్నా, కానీ ఆయన ఏ ఆగస్టు అని కూడా చెప్పలేదు. 2024, 2025, 26 అది. ఎందుకంటే డిసెంబర్ 9 అనేది ఆయన చెప్పిండు. మరి దాని మీద ఎంత నమ్మకం ఉన్నది? ఇప్పటివరకు 9 వరకు చేసిన హామీ లేదు, పూర్తి కాలేదు. కాబట్టి మాకు 15కు చేస్తారన్న గ్యారంటీ కూడా లేదు. బాగా తెలివితోనే చెప్పిండు ఆయన. ఏదో ఓట్లు ఉన్నాయి కదా అని చెప్పి ఈసారి ఎంపీలను గెలిపించుకోవాలనే ఉద్దేశం మీద మళ్ళీ ఒకసారి ప్రజలను మోసం చేయాలని అబద్ధాల హామీలు అయితే ఎట్లా చేసిండో మళ్ళీ ప్రజలతో ఓట్లు వేయించుకోవాలనే ఉద్దేశం మీద ఆయన ఆగస్టు 15 అని చెప్తుండు. అంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో తెలిసిపోయిందా కాంగ్రెస్ పార్టీ బుద్ధి ఏందని? అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు కోరుకున్నారండి చాలా మంది. ఏంటంటే 2 సార్లు కేసీఆర్ గవర్నమెంట్కి ఇచ్చినాం, మళ్ళీ వాళ్ళు ఏం చెప్పారంటే ఒక ఇంట్లో ఒకరికే పింఛన్ ఇస్తారు, ఇద్దరికి ఇస్తామని చెప్పి ఇట్లా పింఛన్దారులు. తర్వాత రైతులు కూడా 15,000 రైతు భరోసా ఇస్తామన్నారు. ఒక 10 లక్షల రైతు బీమా ఇస్తాను. ఇప్పటివరకు అవి ఏం తెలియదు ప్రజలకు. కాకపోతే వాళ్ళు జనంలో తిరుగుతున్నారు. కానీ ఇప్పుడు బట్టి విక్రమార్క లాంటి ముఖ్యమంత్రినే వాళ్ళు తీసి పక్కకు పెట్టారు. వాళ్ళ పార్టీలు వాళ్ళ కుమ్మలాటలు ఎక్కువ అవుతున్నాయి. వాళ్ళు గెలుస్తారన్న నమ్మకం అయితే మాకు లేదు. అంటే నిజంగా ఇది ఒక వైరల్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూలిపోతుంది, వాళ్ళ దాంట్లో వాళ్ళే చిచ్చులు పుడతా ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. అది 100% నిజం సార్. ఇప్పుడు జనమే మళ్ళీ మార్పు కోరుతట్టున్నారు. ఇప్పుడు 5 నెలల్లో ఏం చేసింది గవర్నమెంట్ అనేది చాలామంది గమనించారు. అంతేకాకుండా రైతులు అయితే చాలా, ఇప్పుడు రైతులు చూస్తారు కదా సార్, ఆ వడ్లు కొనలేదు బోనస్ అని చెప్పి అబద్ధ హామీలు ఇచ్చి ఇప్పుడు కొన్న వాళ్ళకే డబ్బులు చక్కగా ఇవ్వట్లేదు. కొన్ని కేంద్రాలలో ఇప్పటికీ ఐకేపీ సెంటర్లు ఓపెన్ కాలేదు, కొన్న వాళ్ళకు డబ్బులు ఇవ్వలేదు. ఇదంతా చూస్తూ గమనిస్తారు. ఒక ఫ్రీ బస్ తప్ప వాళ్ళు ఇచ్చింది ఏం లేదు. అన్ని అబద్ధ హామీలు, మోసపూరితమైన హామీలు తప్ప కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయలేదు. చాలామంది ఇప్పుడు గమనిస్తున్నారు. పార్లమెంట్లో మాత్రం కాంగ్రెస్ కష్టమే గెలుచుడు. అంటే వాళ్ళు 14 సీట్ల పైగా వస్తాయని అంటున్నారు. ఇక చెప్తారు సార్, మొన్న చేసినట్టు మోసపోయేటోడు ఉంటే ఎన్నిసార్లు మోసం చేస్తారు. ఇవాళ మోసపోయారు కాబట్టి మళ్ళీ మోసపోతారనే ఉద్దేశం మీద వాళ్ళకి ఏదో ఆగస్టు 15 అని చెప్పి ఆశలు చూపించి మళ్ళీ గెలుస్తామన్నా వాళ్ళ అపోహ తప్ప ప్రజలు ఎవరు కోరుకుంటలేరు మళ్ళీ కాంగ్రెస్కి వేయాలని చెప్పి. రైట్. ఇక్కడ కరీంనగర్ విషయానికి వస్తే ఎట్లా ఉండబోతుంది? ఒకవైపు బండి సంజయ్ ఉన్నాడు, ఇంకోవైపు వినోద్ కుమార్ ఉన్నాడు, ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. ఎట్లా ఉండబోతుంది? కరీంనగర్ విషయానికి వస్తే ఇప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ గారు చదువుకున్న వ్యక్తి, మంచి మేధావి, న్యాయవాది, మంచి సభ్యత గల వ్యక్తి. ఆయన మాట్లాడే విధానంలోనే మంచి మర్యాద ఉట్టి పెడతాడండి. బండి సంజయ్ ఉన్నాడు, ఆయన ఒక ఎంపీగా ఉండి ఆయనకు వారాల పేర్లు అడుగుడు, దేవుళ్ళ మతాల పేర్లు ఎప్పుడు అయ్యాల ఏమారం అన్న రేపు పిచ్చి కూతలు కూర్చొని ఒక ఎంపీ అభ్యర్థి ఏం మాట్లాడలే. వినోద్ కుమార్ గారు మొత్తం బయోడేటా తీస్తే 106 సార్లు పార్లమెంట్లో మాట్లాడిండు, ప్రతిపక్షాలను గడగడలు ఆడించిండు. ఎంపీ అంటే అట్లుండాలి. ఇప్పుడు జనం కోరుకునే మార్పు కూడా అదే. వినోద్ కుమార్ అటువంటి వాళ్ళను గెలిపించాలని ప్రతి రైతులు కానీ, పల్లెటూళ్ళు కానీ, సిటీలు కానీ అది చేస్తారు. ఆయన కులాలు మతాల పేరు సిచ్చి పెట్టుడు తప్ప ఈ ఓట్లు గుందులు అన్నీ దొంగ రాజకీయాలు తప్ప పిల్లలను ఖరాబ్ చేసుకుంటా, యువతను ఖరాబ్ చేసుకుంటా, మతాల పేరు చెప్పి అల్లకల్లోలను సృష్టించి మళ్ళీ గెలవాలి అని మోడీ పేరు చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు శ్రీరాముడు అని చెప్తున్నారు, మళ్ళీ కొత్త నినాదం ఎత్తుకున్నాడు. ఇక శ్రీరాముడు వెనుకటి నుంచే దేవుడు. ఇప్పుడు ఈయనొచ్చి శ్రీరాముడు పెట్టలే, ఆ దేవుని ఫోటోల మీద ఆయన ఫోటోలు పెట్టి ప్రజలను మోసం చేసి ఏదో చేయాలనుకుంటారు. కానీ అందరు గమనిస్తున్నారు. ఇదంతా ఓట్ల కొరకే సార్. ఇప్పుడు శ్రీరాముడు తెలియదా? ఇప్పుడున్న హిందువులు అందరికీ వీళ్ళంతా హిందువులు కదా, మేము హిందువులం కదా, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు హిందువులు కదా, కాంగ్రెస్ వాళ్ళు హిందువులు కదా. ఈయన వచ్చినాకనే రాముడు పుట్టిందా? రాముడి కంటే ముందు పార్టీ పుట్టిందా? పార్టీ 1980లో పుట్టింది. రాముడు ఎప్పుడు పుట్టింది ఎవరికి తెలియదు. ఆయన దేవుని పేరు చెప్పుకొని పటాల మీద ఫోటోలు వేసుకొని ప్రజల లోపల ఆగం చేసుకుంటా చేసుడు తప్ప ఆయన వినోద్ కుమార్ ఆయనకు ఎటువంటి సాటిగాడండి. ఆయన మళ్ళీ ఇక్కడ వినోద్ కుమార్ మన బండి సంజయ్కి ఇక్కడ చూడలేదంట సార్. లేదు, అందరూ గమనిస్తారు సార్. ఆయన అసలు చాలామంది ఎవరికి తెలియదు. ఆయన బండి సంజయ్ అనే వ్యక్తి ఒక ఎంపీ అనే వ్యక్తి పేపర్లో చూడు తప్ప ఇప్పటికీ నేను ఎన్ని వచ్చినా ఆయన ముఖం కరెక్ట్ అయిన ఫేస్ టు ఫేస్ అయితే చూడలే. నేను మాది మానకొండూరు మండలమే, మేము ఇక్కడనే ఉంటాం. వ్యాపార నిమిత్తం అటు అసలు వ్యక్తి ఆ ఎంపీ అయిన వ్యక్తి అయితే మాకు తెలియదు. ఆయన ఏదో టీవీలో అప్పుడప్పుడు ఆయన ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు. ఆయన మాట్లాడే భాష అర్థం కాదు, ఆయనకే అర్థం కాదు. ఆ తంబాకు నవ్వుడు ఏందో, ఆ భాష మాట్లాడేందో, ఆ వారాల పేరు ఏందో, దేవుళ్ళ పేరు ఎప్పుడు ఏందో అంత రెచ్చగొట్టే విధానం తప్ప ఆయనకు అభివృద్ధి మీద ఆకాంక్ష లేదు, పని చేయాలన్న తపన లేదు. ఇప్పుడున్న స్థితిలో మాత్రం వినోద్ కుమార్ లాంటి వ్యక్తి మాకు ఎంపీ కావాలని కోరుకుంటున్నాం మేము.